ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఇంత అద్భుతంగా ర్యాలీ చేసిన మన సిద్దిపేట మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి పిఎంసి ఛానల్ కోసం సపోర్టివ్గా పత్రి సారు మనకి ద పిఎంసి ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఛానల్ అనేది కంపెనీ కాబట్టి దాంట్లో డొనేషన్స్ అనేవి ఉండవు కాబట్టి డొనేషన్స్ తీసుకోవాలి, ఇంకా పిఎంసి ఇంకా బాగా వెళ్ళాలి అంటే ద పిఎంసి ట్రస్ట్ అనేది సపోర్టివ్గా ఉంది అన్నమాట. ద పిఎంసి ట్రస్ట్కి మనము సపోర్టివ్గా అంబాసిడర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఏంటి అంటే అంబాసిడర్స్ సంవత్సరానికి 50,000 అన్నమాట. అయితే సంవత్సరానికి ఈ ద పిఎంసి ట్రస్ట్ ఏం చేస్తుందంటే 3 శక్తి క్షేత్రాలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో శక్తి క్షేత్రాలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంబాసిడర్స్గా, వాళ్ళు కూడా రావడం జరిగింది. మరి కాస్మిక్ వ్యాలీ వెళ్ళాం, మనము షిరిడి వెళ్ళాము, అరుణాచలం వెళ్ళాము, నైమిషారణ్యం వెళ్ళాము, పుట్టపత్రి వెళ్ళాము, కొల్హాపూర్ వెళ్ళాము. ఇన్ని శక్తి క్షేత్రాల్లో వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూడా ధ్యానమే జరుగుతుంది. మరి ఒకసారి పిఎంసి ఈవెంట్స్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది పోయిన ఇయర్ కాక అంతకు పోయిన ఇయర్. మరి ఆ ఈవెంట్స్ అప్పుడు శివోహం అని పెట్టి మనము వారణాసి వెళ్ళడం జరిగింది 9 రోజులు కాశీ. మరి ఆ 9 రోజులు మనం ఒక యజ్ఞంలాగా చేసాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చూసింది ఏంటి వార్త అంటే మనకి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ 200 కిలోమీటర్లు శాకాహారమే ఉండాలి అని చెప్పారనమాట. అంటే అంత అద్భుతంగా జరిపిస్తున్నారు పైనున్న మాస్టర్స్, మనం నుంచుంటే చాలు. కాబట్టి సార్ ఏం చెప్పారు అంటే ట్రస్ట్లో ప్రతి ఒక్కరి చెయ్యి ఉండాలి అని చెప్పారనమాట. ప్రతి పిరమిడ్ మాస్టర్ చెయ్యి ఇందులో ఉండాలి. ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎనర్జీ కావాలి ఆయనకి. ఎవరన్నా ఒకరు ఇచ్చేయచ్చు, ఎంతైనా నడిపించడానికి ముందుకు రావచ్చు, కానీ ఆయనకు అలా ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఆయనకి కావాలి. కాబట్టి మనందరి భాగస్వామ్యం మరి ట్రస్ట్లో చేద్దాం. మనం అందరం కలిసి బొట్టు కలిస్తే సముద్రం ఎలా అవుతుందో మనందరం సపోర్ట్ చేద్దాము. ట్రస్ట్కి సపోర్ట్ చేస్తే పిఎంసి ఛానల్ ఇంకా బాగా ముందుకు వెళ్ళి, ఇప్పుడు మనం ర్యాలీ చేసింది మన సిద్దిపేటకే కాక ప్రపంచమంతా చూస్తున్నారు మన ర్యాలీని. మరి అలాగే మన అనుభవాలన్నీ కూడా ప్రపంచమంతా కూడా వింటుంది. ఎంతోమంది జీవితాలలో మార్పు వస్తుంది, ఎంతోమంది వాళ్ళ జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నాయి, ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. మొన్న స్టేట్స్కి వెళ్ళినప్పుడు చాలామంది 70% మంది మేము పిఎంసి ఛానల్ చూడడం ద్వారానే వచ్చాం, మా జీవితాలు ఎంత అద్భుతంగా ఉన్నాయని చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఆ ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరి భాగస్వామ్యం అందులో ఉంటుంది కదా, మరి అందరి జీవితాలు బాగుపడ్డాయి. కాబట్టి ఇంకా కూడా మనం ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా ఛానల్ని ఇంకా బీబీసీ లెవెల్లో మరి వెళ్తాం. సార్కి కోరిక బీబీసీ లెవెల్లో ఎలాగో జరుగుతుంది. సార్ అన్న మాట ఏది జరగకుండా ఉండలేదు ఇప్పటి వరకు, కానీ అందులో మనం భాగస్వాములం అవుతున్నామా లేదా అనేది ముఖ్యం. మనకి ఎంతో అంత మనకు ఉన్నంతలో కొంత సపోర్ట్ చేద్దాము ఛానల్ని. థ్యాంక్ యూ.